హాయ్ అండి మీ అందరికీ. ఈరోజు మా అమ్మమ్మ మీద నేనైతే ఫ్రాంక్ చేయబోతున్నాను. ఏం ఫ్రాంక్ అంటే అమ్మమ్మకి ఇష్టమైన ఫుడ్ ఏందో చెప్పమంటారా? టీ అనమాట. టీ మీద ఫ్రాంక్ చేయబోతున్నాను. ఇంకొచ్చి రాంగల్ ఆలస్యం రాజీ టీ పెట్టు అంటూ ఉంది. ఇంక అందుకని చెప్పేసి బావా నేనైతే పాల ప్యాకెట్ ఇంకా అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి ఊళ్ళోకి అయితే అట్లా వచ్చామో లేదో వర్షం పడుతూ ఉంది. ఇంట్లో పాల ప్యాకెట్లు అయినా టీ పొడి అలాంటివి ఉండడం చాలా తక్కువ. ఎందుకంటే ఇంట్లో మేము ఎవరు టీ తాగము. తాగితే ఇంక అత్తమ్మ మావయ్య ఇంక ఇలాగా అమ్మమ్మ అనమాట తాగేది. ఇంకా అందుకోసం అని చెప్పేసి పాల ప్యాకెట్ టీ పొడి అన్నీ తీసుకొచ్చినాను. ఇంకా చిన్న గిన్నెలు అయితే డికాషన్ అయితే బాగా మరుగుతూ ఉంది. అల్లం కూడా వేసాను. ఇట్లా టీ అయితే పెడతా ఉన్నాను కదా. ఇవి వచ్చేసి నార్మల్ టీ అనమాట. అమ్మమ్మకి ఇంకా నేను స్పెషల్గా చేసే టీ కూడా చూపిస్తాను. ఇంక ఇవైతే నార్మల్ టీ అయిపోయింది. ఒక గ్లాసులో ఇంకా కొంచెం పంచదార వేసాను. పంచదార వేసే బదులు అమ్మమ్మకి టేస్ట్ కొనడానికి కొంచెం సాల్ట్ అయితే బాగుండిద్ది కదా అనిపించేసింది. కరెంటు కూడా పోయింది అనుకునేలోపు. ఇంకెట్టయితే చీకటిగా ఉంది. రాజు ఇంకెంతవరకు అమ్మ అన్నం టీ ఒకసారి తాగాల ఏందని చెప్పేసి అరుస్తూ ఉంది. పక్క అయితే మామూలు టీ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి. ఇంకా మరిగిన టీ కాసినేమో ఈ గ్లాసులో కలిపేసుకోవాలి. ఐదు సగం ఈ సగం. ఇంకా టీ లాగే ఉంటాయి కానీ తీయంగా ఉండవు, ఉప్పగా ఉంటాయి. ఆ టీ అనమాట ఇప్పుడు చేయబోతుంది. అయితే అమ్మమ్మ రియాక్షన్ ఎలాగుందో చూడాలి. అసలుకి తిట్టిద్దో కొట్టిద్దో అయ్యి మొహాన్ని ఇసురు కొట్టిద్దో చూడాలి. ఇంకేంటంటే అమ్మమ్మకి కొంచెం కోపం ఎక్కువ అనమాట. ఈలోపు టీ కూడా పొంగిపోయింది. ఇంకా కోపాన ఏమన్నా నిద్దేమో అని చెప్పేసి భయంగా ఉంది. చాలా ఫన్నీగా ఉంది ఆలోచిస్తుంటేనే. ఇంకా టీ అయితే బాగా కొంచెం పొంగిపోయినాయి, బాగా మరిగినాయి. అవి అయితే పక్కన పెట్టేశాను. ఈ టీ కూడా మనకు కొంచెం ఈ టీ ఎంత కలర్ రావాలంటే కొంచెం పొయ్యాలి. పోసినా కానీ మనకి లుక్ రాలేదనుకుంటే కొంచెం టీ పొడి కూడా వేసేస్తూ ఉన్నాను. అమ్మమ్మ వచ్చిన వేలాది విశేషం ఏందో చెప్పమంటారా? కర్రీ కూడా చేయబోతున్నాను. ఇంకా యాటకాళ్ళు కర్రీ. ఇంకా విధంగా అయితే ఉప్పు చాలేదేమో అనుకొని ఇంకా కొంచెం ఉప్పు వేసేసాను. మా అమ్మమ్మ నన్ను తిట్టుకునిద్దేమో అసలుకి. ఇంకా చాలేదని చెప్పేసి ఇంకా కొంచెం వేస్తున్నాను. అంటే నోట్లో పెట్టుకోగలనే అంటే అట్లా తాగంగానే తెలియాలి కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువగా వేసాను అనమాట. ఇంకా ఆ విధంగా మొత్తం వేసి కరిగేంత వరకు బాగా కలిపేసుకొని బాగా మరిగిన తర్వాత ఇంకా అమ్మమ్మకి అయితే ఒక గ్లాసులో పోసిద్దాము. కొంచెం పాలు మిగిలినీళ్ళు అని చెప్పేసి ఇంకా పాలు కూడా పోసాను. మరీ ఉప్పగా ఉంటాయేమో అని చెప్పేసి. ఇంకా కరెంటు పోయింది, ఇంకా రాలేదు. రాజీ టీ అయినాయా అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇంకా మా అమ్మమ్మ మాటల్లోనే ఇందామా అమ్మమ్మ గారు రియాక్షన్ అయితే మరుగుతున్నాయి. అమ్మమ్మ బాగా తలనొప్పుకుందా? సరే యాలకులను అల్లం కూడా వేసా. కొంచెం షుగర్ ఎక్కువ వేయమాట తక్కువ వేయమాట? ఎక్కువ వేసానా? సరే, చాలా ఎక్కువ వేసాను షుగర్ అయితే. అమ్మమ్మ కొంచెం తీయంగా ఉంటేనే తాగిద్ది అనమాట. కరెంటు పోయింది ఏందో, అందుకని చెప్పేసి రింగ్ లైట్ పెట్టేసాను. బాగా అయితే వీడియో ఎడిటింగ్ అయి చేసుకుంటా ఉన్నాడు. పక్క అయితే మనకి టీ అనేది బాగా మరుగుతూ ఉన్నాయి. కొంత సమయం తర్వాత కర్రీ కూడా చేసేయాలి. అమ్మమ్మ టీ పోద్దాం. టీ అయితే వేడి తగ్గిని మళ్ళీ వేడి చేస్తూ ఉన్నాను. రెండు పక్కల బావకి అమ్మమ్మకి ఇచ్చేద్దాం. మాటల్లో మనకు కరెంట్ కూడా వచ్చింది. బావా టీ తాగురా. అమ్మమ్మ ఎందుకు కరెంట్ లేదని పక్క టీ మరుగుతూ ఉన్నాయి. తర్వాత కర్రీ చేసేయాలి. అమ్మమ్మకేమో కాఫీ, నీకేమో టీ తీసుకొస్తున్నా పండి. తాత ఇలా చేస్తున్నా. ఇగో పక్క టీ కూడా మరుగుతున్నాయి, కాఫీ మరిగినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాబా కాఫీలో మనకి షుగర్ చాలిందో లేదో టేస్ట్ చేద్దాం. షుగర్ అంటే అమ్మమ్మకి ఇష్టం, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా చేశాను. టేస్ట్ అయితే చూశాను కదండి, మరీ ఉప్పుగా ఉన్నాయి అనమాట. నార్మల్ టీ ఇంకా ఇద్దరికి డౌట్ రాకూడదని చెప్పేసి మా ఆయనకు కూడా సాల్ట్ వేసిన టీయే ఇద్దాం అనుకున్నాను. మా అమ్మమ్మ నా తిట్టిద్దేమో కానీ మా ఆయన నన్ను ఎక్కడ కొడతాడో అని చెప్పేసి భయం వేసి మా ఆయనకైతే నార్మల్ టీ అంటే పంచదార వేసిన టీ ఇచ్చాను. అమ్మమ్మకేమో ఇంక ఇట్లా
అంటే సాల్ట్ వేసిన టీ అయితే ఇచ్చాను. ఏందోనండి వీడియో స్టార్ట్ చేసే టయానికి మా పిల్లలు ఏడవటమో కరెంటు పోవటమో ఏదో ఒకటి. వీడియో తీయకుండా మా అమ్మమ్మ ఎక్కడ టేస్ట్ చేసిద్దా అని చెప్పేసి భయం వేసింది అనమాట. అదిగో టేస్ట్ అయితే చేస్తా ఉంది. ఏమనిద్దో చూద్దాం, వినండి. యాలకులు ఎక్కువైంది, సరిగ్గా తాగిపోయింది. ఉప్పు పాతర తుప్పు అనేది చూడు తాగి చూడు తల్లి, నోరు చెడిపోలేదు నీకు. బాగానే ఉండిలే, సూపర్గా ఉండి తాగు. తాగకుండా సూపర్గా నీ అట్ట నీ బావా ఏంది అమ్మా, అది నొక్కు బావా. ఈ అమ్మ ఉప్పు అంటే పంచరైతే నేలకేం చెడిపోయిందేమే. మా అమ్మమ్మ అయితే కనిపెట్టేసింది ఇంకా టీలో ఏం కలిపేసాను అని చెప్పేసి. మా ఆయనంటే కూడా ఏమైనా కలిపానేమో అనుకొని మా ఆయన అయితే టీ తాకుండా అంతే ఉంచేశాడు. ఇద్దరు ఫేస్లో రియాక్షన్ చూసారు కదా, నాకైతే చాలా ఫన్నీ అనిపించేసింది. మరి మీకు ఎలా అనిపించిందో. ఇంకా మా ఆయన తాగుతున్నాడు, నా టీ బాగున్నాయిలే అనుకుంటే నాని ఐదాయి చూడ యాపలు నన్ను ఏం చేస్తున్నానట నేను తాగినట్టున్నాడు. నానైతే నవ్వలేక కడుపు ఉబ్బిపోయిందనమాట. ఇంకెట్టయితే పాపం అమ్మమ్మకి నార్మల్ టీ ఇచ్చేద్దాం, పాపం అంత ప్రేమగా అడిగింది కదా తలనొప్పి అని చెప్పేసి. అమ్మమ్మ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి నేను అట్లా చేశాను అనమాట. మాకేం కరెంట్ వస్తా పోతా ఉంది, సరేలేవే ఆ టీ పారబోస్తాను, నేనే ఫ్రాంక్ చేశానులే అని చెప్పేసాను. మళ్ళీ ఇంకా మా అమ్మమ్మ అనుకుంది మా మన్నారాలు వీడియో తీస్తుంది, ఇంకా టీ ఏదో చేసింది అయినా బాగలేకపోయినా కానీ బాగుండి అనే చెప్తా ఉంది మీ ముందైతే. కానీ నేను ఫ్రాంక్ చేస్తున్న సంగతి మీకు తెలుసు కానీ మా అమ్మమ్మకు తెలియదు కదా. ఇప్పుడు మంచి టీ ఇచ్చేవు రాజీ అని అంటా ఉంది. అవి అయితే పారబోసేసాను అమ్మమ్మ కోసం. ఇంకా ఏటకాళ్ళు కూర కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా త్వరగా అయితే కర్రీ అయితే చేసేద్దాం. ఇంకా మా అమ్మమ్మ ఎలా రియాక్షన్ అయిందో చూద్దామని చెప్పేసి ఇట్లా చేశాను. ఇంకా మీరు అయితే ఏమనుకోవద్దు సరేనా. ఇంకా అమ్మమ్మ కోసం త్వరగా కర్రీ చేసి భోజనం పెట్టేయాలి. నైట్ ఉండమా ఇక్కడ అంటే ఇంకా ఆడమ్మ ఆడ కోళ్ళు ఉన్నాయి వెళ్తాలే అని చెప్పి అంటా ఉంది. బయట ఏమో ఇంకా వర్షం పడేలా ఉంది, నేను ఆడ పోయి వండుకొని తింటాలే అంటుంది. కానీ ఇంకేడలే అని చెప్పి వండుతా తినేదులే అని చెప్పేశాను. మొన్న రీసెంట్గా నేను తీసుకున్న స్టీలు బండీలు అనమాట, వాటితో కర్రీ అయితే చేయబోతున్నాను. ఎట్లా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా కొత్త స్టీల్ పాత్రలో ఎలా కర్రీ చేశాను, ఏం కర్రీ చేశాను అనేది సెకండ్ ఛానల్ వచ్చి చూసేయండి. ఓకేనా. ఇంక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.